వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ప్రస్తుతం సోషల్ మీడియాను ఒకే ఒక్క ఫోటో షేక్ చేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజధాని ఢిల్లీ వరకు ఈ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భుజం తడుతూ నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని దీవిస్తున్నట్లుగా ఉన్న ఆ దృశ్యం వెనుక అసలు కథేంటి? ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీట్ల చోరీపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. మరి ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అంత ఉల్లాసంగా నవ్వుతూ ఎందుకు భేటీ అయ్యారు? రాబోయే గ్రేటర్ ఎన్నికల ముంగిట తెలంగాణలో ఏవైనా కొత్త రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క ఫోటో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి ఉన్న ఈ చిత్రం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులే ఈ ఫోటోను భారీగా షేర్ చేస్తూ వైరల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వైరల్ పిక్లో ప్రధాని మోదీ ఎంతో గంభీరంగా, నమ్మకంతో కూడిన చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఆయన తన కుడి చేత్తో రేవంత్కు షేక్ హ్యాండ్ ఇస్తూ ఎడమ చేత్తో భుజాన్ని ఆత్మీయంగా తడుముతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఎంతో వినయపూర్వకంగా ప్రధాని ముందు నిలబడిన తీరు చర్చనీయాంశమైంది. నీకు మంచి ఫ్యూచర్ ఉందంటూ మోడీ దీవిస్తున్నట్లుగా ఆ దృశ్యం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఈ ఫోటో వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ వెలుగులోకి రావడం విశేషం. గ్రేటర్ ఎన్నికలు త్వరలోనే రానున్న తరుణంలో ఈ వైరల్ ఫోటో వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందనే టాక్ వినిపిస్తుంది. అసలు ఈ ఫోటో వెనుక ఉన్న అసలు నిజం ఏంటనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తోంది. రాజకీయాల్లో ఏది ఊరికే జరగదు అనడానికి మోదీ, రేవంత్ వైరల్ ఫోటోనే ఒక పెద్ద ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాల్లో ఈ ఫోటో షేరింగ్ వెనుక ఉన్న పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటనే చర్చ నడుస్తోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన సమయంలో ఈ వివాదం రేగింది. బీజేపీ వ్యూహాల వల్లే మీనాక్షికి ఈ అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ సైతం తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ చోరీ విన్నాం కానీ ఇప్పుడు ఏకంగా సీట్ చోరీ చేస్తున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంతటి తీవ్రమైన రాజకీయ యుద్ధం జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి ప్రధానిని కలవడం తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి ఇంత ఉల్లాసంగా ఎందుకు గడిపారనేది మిస్టరీగా మారింది. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉంటే రేవంత్ మాత్రం కూల్గా కనిపించడం గమనార్హం. రాబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాత శత్రుత్వాలను పక్కన పెట్టి కొత్త దోస్తీకి ఏమైనా స్క్రీన్ ప్లే నడుస్తోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. వైరల్ అవుతున్న ఫోటో వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో నిశితంగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అసలు నిజానికి అస్సలు సంబంధమే లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ అధికారిక సమావేశం సందర్భంలో తీసిన ఒరిజినల్ ఫోటో ఇది. ఆ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా హాజరయ్యారు. ఆ సదస్సు నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రులందరూ తమ మెడలో నీతి ఆయోగ్ ఐడెంటిటీ ట్యాగ్ ధరించాల్సి వచ్చింది. వైరల్ అవుతున్న ఫోటోలో సీఎం రేవంత్ రెడ్డి మెడలో కూడా అదే నీతి ఆయోగ్ ట్యాగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిని అధికారికంగా కలవడం అనేది ప్రోటోకాల్లో భాగం మాత్రమేనని స్పష్టమవుతుంది. ఇరు నేతల మధ్య జరిగిన సాధారణ మర్యాదపూర్వక భేటీని కొందరు కావాలని రాజకీయ రంగు పులుముతున్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వివాదానికి ఈ నీతి ఆయోగ్ భేటీకి ఎలాంటి లింకు లేదని తేలిపోయింది. అయినా సరే కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే కొందరు ఈ ఫోటోను సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ యుద్ధం, మరోవైపు రేవంత్ మోదీల మధ్య నవ్వుల భేటీ. చూసేవారికి కాదు, వినేవారికి కూడా ఈ పొలిటికల్ డ్రామా ఎంతో సస్పెన్స్ను కలిగిస్తోంది. దేశ రాజధానిలో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం మీనాక్షి దాఖలు చేసిన పిటిషన్ను నిర్మోహమాటంగా తిరస్కరించింది. ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి ముందే చాలా సీరియస్గా స్పందించి తీవ్రంగా ఖండించారు. కానీ కట్ చేస్తే సీన్లోకి వచ్చిన ఓ ఫోటో ఇప్పుడు యావత్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.
మోదీ చేతులు కలపడం, రేవంత్ వినయంగా నిలబడడం చూస్తుంటే తెర వెనుక ఏదో జరుగుతుందనే భావన కలుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తే రేవంత్ మాత్రం మోదీతో హ్యాపీగా నవ్వుతూ కనిపించడం వెనుక మర్మమేంటి? భవిష్యత్ రాజకీయాల్లో సరికొత్త భూకంపం సృష్టించేందుకే ఈ ఫోటో సంకేతంగా మారిందా అన్న చర్చ నడుస్తోంది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ముంగిట ఈ ఫోటో వైరల్ కావడం వెనుక చాలా పెద్ద పొలిటికల్ క్రైమ్ స్టోరీ ఉందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ఫోటో వైరల్ అవుతుందో, దానికి ఎలాంటి కథలు అల్లుతారో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఎంతో క్లోజ్గా ప్రధానితో మాట్లాడడం చూసి సోషల్ మీడియా జనాలు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు వెళ్లడం చాలా సహజమైన విషయం. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన రేవంత్ ప్రధానికి నమస్కరించి మాట్లాడడాన్ని పెద్ద వివాదంగా మార్చేశారు. ఈ భేటీ జరగడానికి ముందే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదం ఊపందుకుంది. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి బీజేపీ వైఖరిని గట్టిగానే తప్పుబట్టారని పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు రావడం, ఈ ఫోటో వైరల్ కావడం అన్నీ ఒకేసారి జరగడంతో గందరగోళం నెలకొంది. టైమింగ్ కుదిరింది కాబట్టే ఈ ఫోటోకు ఇంతటి పొలిటికల్ ఇంపార్టెన్స్ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాని దీని వెనుక ఎలాంటి రహస్య ఒప్పందాలు కానీ, రాజకీయ వ్యూహాలు కానీ లేవని అర్థమవుతుంది. రాజకీయాల్లో ఫోటోలు సృష్టించే హడావిడి అంతా ఇంతా కాదు అనడానికి ఈ తాజా సంఘటనే నిదర్శనం. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపై జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానాలేనని తేలిపోయింది. ఒక పక్క కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి మోదీతో ఎందుకు కలిశారన్న ప్రశ్నలకు నీతి ఆయోగ్ సమావేశమే సమాధానం. నీతి ఆయోగ్ ట్యాగ్ మెడలో వేసుకుని ఉన్న రేవంత్ ప్రోటోకాల్ ప్రకారమే ప్రధానిని కలిశారు. మీనాక్షి వ్యవహారానికి, రేవంత్ మోదీల భేటీకి ఎలాంటి పొలిటికల్ కనెక్షన్ లేదని స్పష్టమవుతుంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులు కావాలనే ఈ ఫోటోను అస్త్రంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ సర్కిల్స్ లో ఎంత రచ్చ జరుగుతున్నా వాస్తవానికి ఈ ఫోటో వెనుక ఎలాంటి సంచలనాలు లేవు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి ఫోటో వెనుక రాజకీయార్థాలు వెతకడం సరికాదని ఈ ఘటన నిరూపించింది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు. పైకి కనిపించే నవ్వుల వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. ఈ వైరల్ పిక్ సృష్టించిన పొలిటికల్ హీట్ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.